ఉల్టా వడ పావ్. సామాన్లు అందుకో. అందుకుంటా బాబాయ్. ఎప్పుడు మూకుడు ఎక్కించి వెలిగించి ఒక చెంచా నూనె వేసి ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, పసుపు, కొంచెం ఉప్పు, బఠానీలు, ఈ బఠానీ మసాలా అంతా ఉడకబెట్టిన ఆలుగడ్డల్లో వేయి. చాలా ఇంకొంచెం ఏమైనా ఫ్రై చేయాలా? పోయి కట్టే. నూనె మూకుడు ఎక్కి కొంచెం ఉప్పు వేసి పసుపు వేసి శనగపిండి ఏమో బజ్జీ పిండి కన్నా కూడా పలుచగా తయారు చేసి పసుపు వేసి మొత్తం ఎలా? కొంచెం ఉప్పు వేసి నీళ్ళు వేసి బాగా కలుపు. దోశ పిండిలా చేయాలి. ఇప్పుడు బజ్జీ పిండి కాదు అన్నప్పుడు దోశ పిండే కదా, ఇంకా దోశ పిండి కన్నా పలచగా అన్నప్పుడు రవ్వ పిండే కదా. అంటే ఏంది ఇప్పుడు ఇట్లా తీసి ఇట్లా వేయాలంటున్నా? అంతే, చాలా సింపుల్ రా, దానికి పెద్ద కష్టపడాల్సిందే లేదు. ఓరే 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 రైట్గా చెప్తున్నావేంది? అంతే. చిల్లుగట్టతో బాగా కలుపు. తీసే ఏం కాదు లేరా. ఆ డబ్బా జాలి కడితే అందుకో. ఓ దీన్నా జాలి డబ్బా అనొచ్చు కదా. ఏదో ఒకటి అన్నీ ఒకటేసారి వేసే ఇంకెందుకు? ఇది వేగే టైం వేరు, వెల్లుల్లి వేగే టైం వేరు. ఇక టైమే లేదంటే మళ్ళీ ఆ టైం వేరు ఈ టైం వేరు. అబ్బా ఇక్కడైతే వెల్లుల్లి కూడా వేసేస్తా.
వెళ్ళేసారా? వెల్లుల్లితో పొడి చట్నీ చేస్తాం. కొంచెం ఉప్పు, జీలకర్ర వేయించలేదు ఇది. కాదు, ఇది నువ్వు తీసుకెళ్ళి కారపొడి, పొడి బుద్ధి కలుపు. ఇది వెళ్ళి పొడి చేసుకుని వస్తే బ్రహ్మాండమైన కరకరలాడే వెల్లుల్లి పొడి వస్తుంది. మామూలుగా ఉండదు, బ్రహ్మాండంగా ఉంటుంది. పోయిరా అర్జెంటుగా. పొడిలాగా చేయాలా? మిర్చీలు వేయించి, వడపావుకి మిర్చి మంచి కాంబినేషన్. ఒక ముక్క పచ్చిమిర్చి నవలాలే, ఒక ముక్క వడపావు నవలాలి. తీసే తాలింపు చేసి పెట్టినా కదా. కలిపేసి ఉండలు చేశాను రా, ఇక కనబడ్డంలే. కొంచెం ఆ చట్నీ పోయి అటు ఇట గ్రీన్ చట్నీ పొడి కొంచెం వేయి. కొంచెం కరకరలాడే వెల్లుల్లి పొడి ఉండయి, ఆలుగడ్డ ఉండ వేసి గట్టిగా ప్రెస్ చేసి ఈ పిండిలో దొర్లించి నూనెలో వేపాలి. ఇక్కడ పెట్టు. కొంచెం ఉల్టా వడపావ్. ఈ పావుని మొత్తం ఆ శనగపిండిలో దొర్లించి నూనెలో వేపాలి. కొంచెం నీళ్ళు కలుపు. ఇది మంట పెంచుతా అయితే నూనెలో వేసి జాగ్రత్తగా. నాలుగు వైపులా వేగాలి. మెల్లగా తిప్పు. చిల్లు గిన్నెలోకి వేసేది అయిపోయింది. ఈ చెక్క పాత్రలకు ఉల్టా వడపావ్ పెడుతున్నా. ఉల్టా
ఉల్టా వడపావ్ ఎలా తయారు చేస్తారంటే, వేపుడు మూకుడులో నూనె వేసి వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి ముక్కలు, వెల్లుల్లి తురుము, కరివేపాకు, పసుపు, ఉప్పు, బఠానీలు వేసి వేయించి మనం ముందుగా చిదిమి పెట్టిన ఆలుగడ్డ మిశ్రమంలో వేసి బాగా కలిపి ఉండలుగా చేసి పక్కన పెట్టుకోవాలి. శనగపిండిలో పసుపు, ఉప్పు వేసి నీళ్లు పోసి దోస పిండిలాగా కలిపి వేడి నూనెలో బూందీల్లా వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే వేడి నూనెలో పల్లీలు, వెల్లుల్లి, ఎండుమిర్చి వేసి వేయించి అందులో కొంచెం ఉప్పు వేసి జీలకర్ర, కారం, మనం ముందుగా వేయించుకున్న బూందీని కూడా వేసి పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. వడాపావుని కట్ చేసుకొని గ్రీన్ చట్నీ, మనం తయారు చేసుకున్న వెల్లుల్లి పొడి, ఆలు మిశ్రమాన్ని పెట్టి శనగపిండి మిశ్రమంలో ముంచి వేడి నూనెలో వేసి రెండు వైపులా బాగా వేయించి ఒక గిన్నెలోకి తీసుకొని పైనుండి వేయించిన పచ్చిమిర్చి పెట్టుకుంటే ఉల్టా వడాపావు రెడీ.